మళ్ళీ దీన్ని ప్రజలందరూ హర్షించాలి. ఎవరన్నా వార్తలు ఇట్లాంటివి నిజం తీసుకొచ్చి బయట చూపెడతా మాత్రం చల్ 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 వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు అని మాట్లాడతారు. అరే నిజం రా భయ్, ఆయన రాష్ట్ర రాతనే నేను మాట్లాడుతున్న మాట. ఎందుకు అంత ఉలికెందుకు పడుతుంది? 161 సీట్లు అబ్బాయి, 1 కాదు 2 కాదు, కూటమి, నేను సింగిల్గా కాదు కదా, కూటమి. ఆ కూటమి 161 సీట్లు వచ్చినాయి. మంది మార్బలం అంతా మీతోటే ఉన్నారు, మీడియా మీతోటే ఉంది. 1 2 పత్రికలు మీ వెంట ఉన్నాయి, టీవీలు మీ వెంట ఉన్నాయి. మీదికెళ్ళి 100 యూట్యూబ్ ఛానల్ మీన్స్ సోషల్ మీడియా హైదరాబాద్ వేదికగా టీడీపీ ఆఫీస్ వేదికగానే నడుస్తున్నాయి. మళ్ళీ మీదికెళ్ళి ఇంకా తట్టుకోలేకపోతున్నారా? అక్కడ ఏపీకి పనిచేస్తుంది అదే సోషల్ మీడియా, ఇక్కడ రేవంత్ రెడ్డికి పనిచేస్తుంది సోషల్ మీడియా. అంత యాక్టివ్గా పనిచేస్తారు, కోట్ల కొద్ది జీతాలు వెచ్చించి పెడుతున్నారు కదా, దాన్ని తట్టుకోలేకపోతున్నారా? ఏదో వేళ్ళ మీద లెక్క పెట్టేవాళ్ళు ఏదో నిజాలు మాట్లాడే ప్రయత్నం చేస్తుంటే దాన్ని కూడా జీర్ణించుకోలేని పరిస్థితి కనపడుతుంది ఈ రాతల్ని చూస్తుంటే. అంటే ఇంకా రేపు ఇప్పుడే ఇంత కష్టంగా ఉందంటే మరి మున్ముందు ఏం చేస్తారు? ఇంకా బొక్క బొల్లబడి కొట్టుకోవడం తప్ప ఏమన్నా ఉందా?